that was a good word that we heard in the praise time. మనము దేవుని స్తుతించుకునే సమయంలో మనం విన్నాం. చాలా మంచి మాట అది. It is an amazing word that చాలా మంచి మాట. That the Lord is interested to make us to purify us more and more. దేవుడు మనల్ని ఇంకను ఎక్కువగా శుద్ధీకరించడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. You have got that desire. That's the reason why you are sitting here. మీకు అలా శుద్ధీకరింపబడాలని ఆశ ఉంది, అందుకే మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. Otherwise you would not have come here. లేని ఎడల మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. You got a desire to become more and more pure. మీరు ఇంకను శుద్ధీకరింపబడాలనే ఆశ మీకు ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. And so that that is God's will for you also. అది మీ జీవితంలో దేవుని చిత్తము కూడా. That we should be better than any laundry man's soap. మనం ఎటువంటి చాకలవాని సబ్బు కంటే ఇంకా మెరుగైన వారి కింద ఉండాలి. So that we will become whiter and whiter. తద్విధంగా మనం ఇంకను అంతకంతకి తెల్లగా మారునట్లుగా. And the gold refine as fire. ఈ యొక్క కంసాలి అగ్ని వంటి అగ్ని. And that is what the Lord was speaking to me also. దేవుడు అదే నాతో కూడా మాట్లాడుతున్నారు. In the area of love. ప్రేమ అనే విషయంలో. But couple of weeks ago we heard from Brother Sant బ్రదర్ దగ్గర నుంచి కొన్ని వారాల క్రితం మనం విన్నాము. We heard about from 1 John chapter 3 verse 16. మొదటి యోహాను 3:16 నుంచి we heard about godly love. మనము దైవికమైన ప్రేమ గురించి విన్నాం. Beloved brothers, beloved sisters, please listen to me. I want to challenge you. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, దయచేసి నా మాట వినండి. నేను మిమ్మల్ని సవాలు చేయాలనుకుంటున్నాను. I am speaking not as a person who has achieved it. నేను అదేదో సాధించిన వాని కింద నేను మాట్లాడట్లేదు. But I am in the marathon race. కానీ నేను ఆ పరుగు పందెంలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. As Brother Zach's article says last week, it says if the top is there are 10,000 steps. జాక్ బ్రదర్ కొన్ని వారాల క్రితము రాసిన ఆర్టికల్లో ఉన్నట్లుగా కొన్ని 10,000 మెట్లు ఉన్నాయి అనుకుందాం. And we are all walking in that steps. మనందరం ఆ మెట్లు ఎక్కుతూ ఉన్నాం. Jesus has finished 10,000 steps. యేసు ప్రభు ఆ 10,000 మెట్లు ఎక్కి పూర్తి చేశారు. Maybe Paul has finished 5,000 steps. పౌలు 5,000 మెట్లు పూర్తి చేశాడేమో బహుశా. And what about you and me? నీ సంగతి నా సంగతి ఏంటి? Are we at least walking? Have we finished at least 10 steps? మనం కనీసం నడుస్తున్నామా? 10 మెట్లన్నా ఎక్కామా? Or 1,000 steps? కానీ 1000 మెట్లన్నా ఎక్కామా? Of course 9,000 steps are ahead of you. సరే, 9,000 మెట్లు మీ ముందున్నాయి, అది వేరే విషయం. Doesn't matter. అది వేరే విషయం, పర్లేదు. But are you walking? కానీ మీరు నడుస్తున్నారా? Are you walking in that steps? మీరు ఆ మెట్ల మీద నడుస్తున్నారా? In that area of love, I want to say. ప్రేమ అనే విషయంలో. And let's turn to that 1 John chapter 3. దాని వైపు తిప్పుదాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక. It's an amazing. All of us know John chapter 3:16. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. That all of us know God so loved the world that he gave his only begotten son, that whoever believes on him shall have everlasting life. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుననే మాట మనందరికీ తెలుసు. That all of us know. అది మనందరికీ తెలుసు. I hope even our children know that. ఈవెన్ మన చిన్నపిల్లలకు కూడా తెలుసు. That is one of the verses that the Sunday school teachers have to teach the children. అది సండే స్కూల్ టీచర్లు పిల్లలకు నేర్పించాల్సిన వచనాలు అదొకటి. They have to learn that. John chapter 3 verse 16. యోహాను సువార్త 3:16 సండే స్కూల్ పిల్లలు నేర్చుకోవాలి. That is basic. That is the ABC of Christian life. అది ప్రాథమికమైనది. అది ఏ లాంటిది. But today I want to say little more than that. ఈ దిన ముందు దానికంటే కొంచెం హెచ్చైన దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. I am not speaking as a person who has achieved that. నేను ఏదో దాన్ని సాధించాను కాబట్టి అన్నట్టుగా నేను మాట్లాడట్లేదు. I am walking in that steps. కానీ నేను ఆ మెట్ల మీద నడుస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. With that boldness and with that faith and with that hope I am speaking. ఆ ధైర్యం చేత ఆ యొక్క నిరీక్షణతో నేను మాట్లాడగలుగుతున్నాను. And I believe that there are some brothers and sisters who are walking that way. ఆ మార్గంలో నడుస్తున్న సహోదరులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. But then this is our calling that we have. కానీ మనకున్న పిలుపు ఇది.
1 John chapter 3 verse 16. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. We know love by this, that he laid down his life for us, and we ought to lay down our lives for the brethren. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. Beloved brothers, beloved sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, are you walking this way ఈ మార్గంలో నువ్వు నడుస్తున్నావా? of laying down your life నీ ప్రాణమును పెట్టేటట్లు for others? ఇతరుల నిమిత్తము. What is this laying down our lives? ఇతరుల నిమిత్తము ప్రాణం పెట్టడం అంటే ఏంటి? That is, laying down our lives means laying down ourself. మన ప్రాణము పెట్టడం అంటే మన స్వీయాన్ని అలాగా అర్పించడం. Laying down our life means laying down our will, our strong will. ఎంతో బలమైన మన ఇష్టాల్ని, మన చిత్తమును అలాగ పెట్టేయడం. అక్కడ All of us have got strong will. మనందరికి ఎంతో బలమైన చిత్తం ఉంటుంది. 1 Corinthians chapter 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 4 వచనములు మనం చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. I want to read the TLB, that is Tyndale Living Bible. టిండేల్ లివింగ్ బైబిల్ అనే తర్జుమాలోంచి చదువుతాను. Tyndale William, Tyndale was the man who translated English Bible from German for the first time. విలియం టిండేల్ అనే ఆయన జర్మనీ నుంచి ఇంగ్లీష్లోనికి బైబిల్ని తర్జుమా చేసిన ఆయన. You are able to read English because of William Tyndale. ఇంగ్లీష్లో మన బైబిల్ చదువుకోగలుగుతున్నామంటే అది విలియం టిండేల్ గారి గురించి బట్టి. And the Roman Catholic Church was so upset about that. ఆయన ఈ తర్జుమాని ఇంగ్లీష్లోకి మార్చినందుకు కాథలిక్ సంఘం వారు ఎంతో కలత చెందారు దాన్ని బట్టి. And they caught him ఆయన పట్టుకున్నారు, and tied him to a piece of wood ఒక కర్రకి ఆయన అలా కట్టేశారు, and burned him. ఆయన అలా తగలబెట్టేశారు సజీవంగా. If you make it to heaven, you can see him. మీరు కనుక పరలోకమునికి చేరుకోగలిగితే ఆయన చూడగలరు. If I make it to heaven, I can see him. నేను పరలోకమునికి చేరుకోగలిగితే ఆయన But చూడగలరు. I don't know how many of us who are sitting here will make it to heaven. I don't know. ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఎంతమంది పరలోకానికి వెళ్తామో నాకైతే తెలియదు. This man was burned in the stake, alive. He was burned alive. సజీవంగా దహించబడ్డాడు ఈ మనిషి. What was his crime? ఆయన చేసిన నేరం ఏంటండి? Translated English Bible from German to English. జర్మన్ భాష నుంచి ఇంగ్లీష్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు. His English New Testament was the first in the whole world. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇంగ్లీష్లో ఈ క్రొత్త నిబంధన ప్రచురింపబడింది ఆయన వల్ల. Now we have hundreds of translations of English and thousands of copies. ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనం చూస్తే వందల లెక్కలో మనకి తర్జుమాలు, ఇంగ్లీష్ తర్జుమాలు ఉన్నాయి. So based on his name, the Living Bible group, they have translated this. ఈ ఆయన పేరు మీద, విలియం టెండేల్ గారి పేరు మీదే లివింగ్ బైబిల్ని అలాగా తర్జుమా చేసి ఆ పేరు పెట్టారు. So I'll read Living Bible. లివింగ్ బైబిల్ నుంచి నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 13 verse 1 onwards. I will read it in English and he will translate it. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 నుంచి బ్రదర్ ఇంగ్లీష్లో తర్జుమా ఇంగ్లీష్లో చదువుతారు, నేను తర్జుమా చేస్తాను. Please listen to what brother John translates into Telugu. జాన్ తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నాడో అది జాగ్రత్తగా వినండి. If I had the gift of being able to speak in other languages without learning them, and could speak in every language there is in all of heaven and earth, but did not have love for others, I would only be making noise. నాకు తెలియని అన్య భాషల్లో నేను మాట్లాడగలిగిన, పైన ఆకాశమునందు కానీ భూమి అందే కానీ ఉన్న అన్ని భాషలు మాట్లాడినా నేను ప్రేమ లేని వాడినైతే నేను స్తబ్దం చేసేవాడి కిందే ఉంటాను. That is almost same as in all translations. I am sure Telugu is also same. తెలుగులో కూడా అదే విధంగా ఉంది, అన్ని తర్జుమాల్లో ఆ విధంగానే ఉంది. Verse 2. రెండో వచనం.
if I had the gift of prophecy and knew all about what is going to happen in the future, know everything about everything, but didn't love others, what good would it do? Even if I had the gift of faith so that I could speak to a mountain and make it move, I would still be worth nothing at all without love. నేను సమస్త కృపావరములు కలిగి భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో అని నేను ప్రవచింపగలిగిన గొప్పవాడినైనా కానీ దానివల్ల ఏ ఉపయోగం? కొండలను పెగిలింపగల నాకు విశ్వాసం ఉన్న ప్రేమ లేని వాడినైతే అదంతా వ్యర్థమే. Do you know, dear brothers, even if you have the faith to move mountains, కొండలకు పెగిలింపగల విశ్వాసం మీకు ఉంటుందని మీకు తెలుసా? people talk about faith. చాలా మంది వచ్చి విశ్వాసం అండి అని మాట్లాడుతూ ఉంటారు. They have no faith. They don't preach about faith. వాళ్ళకి విశ్వాసం లేదు, విశ్వాసం గురించి మాట్లాడరు. Many people some people who visit CFC Bangalore, they say, oh, you don't talk about faith. You only talk about cross. CFC బెంగళూరుకి వెళ్ళే వాళ్ళని కొంతమంది అంటారు, మీరు అసలు విశ్వాసం గురించే మాట్లాడరంటండి, ఎప్పుడు చూసినా సిలువ అంటూ ఉంటారేంటి? No faith. విశ్వాసమే లేదా మీకు? Okay, dear brother, dear sister, even if you have the faith to move mountains, your life is worth zero if you do not have godly love. ప్రియమైన సహోదరుడు సహోదరి, కొండలను పెకిలించగల విశ్వాసము నీకున్నా కానీ ప్రేమ లేనివాడు అయితే, దేవుని ప్రేమ లేనివాడు అయితే నీ జీవితం శూన్యమే. Then there are others who say that, well, we don't know whether it is we will go through the tribulation or not go through tribulation, and what is going to happen in Jerusalem, and when is the coming of Jesus. You don't talk about prophecy. You talk only about cross. కొంతమంది అయితే ఏమంటారంటే, మనం ఎటువంటి శ్రమల ద్వారా వెళ్తున్నామో శ్రమల గురించి కానీ, యెరూషలేముకి ఏం సంభవిస్తుందో దాని గురించి కానీ దేని గురించి మాట్లాడరు. ఎప్పుడు చూసినా సిలువ అంటూ ఉంటారు. You know all these things, ఇవన్నీ నీకు తెలుసు. but if you don't have love, you are zero, dear brother, dear sister. ఇవన్నీ ఎరిగి ఉండినా కానీ ప్రేమ లేని వాడు అయితే నువ్వు శూన్యమే. ప్రియమైన సహోదరుడు సహోదరి, verse 3 it says in the living version, 3వ వచనం ఇలా చెప్తుంది లివింగ్ ట్రాన్స్లేషన్. If I give everything I have to the poor people, and if I am burned alive for preaching the gospel but did not have love others, it would be of no value whatsoever. బేదల పోషణకై నా ఆస్తి అంతా ఇచ్చేసినా కానీ కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడినైతే అది ఏ ప్రయోజనము ఉండదు. Do you know that you can give to people without having love in your heart? నీ హృదయంలో ప్రేమ లేకుండా బేదలకు నువ్వు దానం ఇవ్వగలవని తెలుసా నీకు? People think that I love people because I give money to people. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి వారిని ప్రేమిస్తున్నాను అనుకుంటారు. No, brother. కాదు సహోదరుడా, you can give everything what you have. నీ దగ్గర ఉన్న సమస్తమును ఇవ్వగలవు. Still you may not have love. అయినప్పటికీ నీలో ప్రేమ ఉండకపోవచ్చు. Not my words, it's the word of God. అది నా మాట కాదు, దేవుని మాట. And if you are persecuted, నీవు గనక ఆ విధంగా హింసించబడినప్పుడు, and you are burned alive for the gospel, సువార్త నిమిత్తము సజీవంగా కాల్చబడుతున్నప్పుడు కూడా, as I said about టిండేల్ గారి గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, and lot of others, and lot of hundreds and hundreds of others, వందల కొద్ది దేవుని భక్తులు ఆ విధంగా కాల్చబడ్డారు. But if you don't have love, అలాగా కాల్చబడడానికి నీ శరీరమును అప్పగించిన, it would be of no value. నీకు ప్రేమ లేని వాడవైతే ఏ ఉపయోగము ఉండదు. It would be of no value, brother. నీ ప్రేమ లేకపోతే ఏ ఉపయోగం ఉండదు సహోదరుడు, ఏ విలువ ఉండదు. You can give all the money that you have, నీ దగ్గర ఉన్న ధనమంతా నువ్వు ఇవ్వచ్చు, and you can be persecuted and burnt alive, నువ్వు హింసించబడి అలాగే సజీవంగా కాల్చబడవచ్చు. Still you need not have love. కానీ ప్రేమ లేకుండా కూడా ఉండొచ్చు అలా ఉన్నా కానీ. Amazing passage, no? ఎంతో అద్భుతమైన వాక్య భాగం కదా. When I read it, I could not believe my eyes. నేను చదివినప్పుడు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నేను నిజమే చదువుతున్నానా? Oh dear Lord, there is something like this. ఓ ప్రభువా, ఇలాంటిది కూడా ఉందా? And then I want to show you this verse in verse 4. 4వ వచనంలో నేను ఇది చూపించాలనుకుంటున్నాను. Love is patient. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దానికి ఎంతో సహనము. Love is kind. ప్రేమ దయ చూపిస్తుంది. Never jealous. ప్రేమ మత్సర పడదు or envious. అది ఎవరి మీద అసూయ పడదు. Never boastful, not proud. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. Love is not jealous. అది ఎవరి మీద అసూయ పడదు. Are you jealous, dear sister, dear brother? ఎవరి మీద మత్సరము అసూయ ఉందండి మీకు ప్రియమైన సహోదరుడా సహోదరి? When someone is appreciated publicly, are you jealous? బహిరంగంగా ఎవరైనా మెచ్చుకుంటున్నప్పుడు నీకు అసూయ కలుగుతుందా? Something is there inside. లోపల ఏదో ఉంది. Jealousy. లోపల అసూయ అనేది ఉంది. Jealousy. అసూయ. You are going to hell with Cain and with King Saul.
నువ్వు కయ్యను సౌలు రాజుతో కూడా కలిసి నరకంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. You are jealous about somebody. నువ్వు ఎవరి గురించో నువ్వు అసూయపడుతున్నావు, మత్సరపడుతున్నావు. Verse 7. I want to read verse 7. 7వ వచనం నేను I don't చదవాలనుకుంటున్నాను. have time to go through each verse. Therefore, verse 7. Important verses only I want to take. ప్రతి వచనము చూసేంత సమయం లేదు కాబట్టి ప్రాముఖ్యమైనవే చూద్దాం. If you love someone, నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు you will be loyal to him no matter what the cost. అది ఎంత ఖరీదైనా కానీ వారికి నువ్వెంతో రుణపడి ఉంటావు. You will be loyal to him. నువ్వు అతనికి ఎంతో రుణపడి ఉంటావు. You will be loyal to him. నువ్వు తనకి రుణపడి ఉంటావు. You will be faithful to him. తనకి ఎంతో నువ్వు నమ్మకత్వమును చూపిస్తావు. You will not go and backbite about him to the another person. అతని వ్యక్తి గురించి ఒక వ్యక్తి నీకు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు వెళ్ళి వేరే ఒకరితో కొండెములు చెప్పవు. ఆయన గురించి వేరే మాటలు చెప్పు. If you love someone, you will not speak evil about him to another person. నీవే కనుక ఆ వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి గురించి వేరే ఒకరి దగ్గర నువ్వు ఎప్పుడు కీడు మాట్లాడవు, చెడు మాట్లాడవు. You will be loyal to him. ఆయనకి ఎంతో నమ్మకంగా ఉంటావు. Whatever may be the cost. నువ్వు ఎంత క్రయము చెల్లించాల్సి వచ్చినా కానీ. Beloved brothers and sisters, I want to challenge you with all my heart. ప్రియమైన సహోదరి, నా హృదయమంతటితో మీకు సవాలు చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. You will always believe in him. నువ్వు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక కలిగి ఉంటావు. If you love a person, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, if you love a person, నువ్వు ఒక వ్యక్తిని you ప్రేమించినప్పుడు will always believe in him. నువ్వు ఆయన చెప్పింది ఎల్లప్పుడూ నమ్ముతావు, ఆ నమ్మిక కలిగి ఉంటావు. If I love John, నేను జాన్ ని ప్రేమిస్తే I will believe in him. నేను ఆయన యందు నమ్మకం ఉంచుతాను. When he says something, ఆయన ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు I will believe in him. నేను ఆయన చెప్పింది నమ్ముతాను. When he says something, ఆయన నాకు ఒక మాట చెప్పినప్పుడు or when he does something, ఆయన ఒకటి చేసినప్పుడు I know that he has done it in the best of motive. ఆయన మంచి ఉద్దేశంతో చేసి ఉంటాడు అని నేను నమ్ముతాను. Did you hear that? మీరు విన్నారా అది? I will repeat it. నేను మరలా దాన్ని చెప్తాను. If I love John, నేను జాన్ ని ప్రేమించిన ఎడల whatever he says, ఆయన ఏం చెప్పినా గానీ, whatever he does, ఆయన ఏమి చేసినా కానీ I will always believe. నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. He has said that. He has said that. ఆయన అది చెప్పాడు. And he has done that. ఆయన అది చేశాడు. Out of his best motive. ఆయన మంచి ఉద్దేశంతోనే అది చేశాడు అని నేను నమ్ముతాను. That is love. అది ప్రేమంటే. That is love. అది ప్రేమంటే. When you cannot believe that, అది మీరు నమ్మనప్పుడు ఆ మాటని, you have no love. మీకు ప్రేమ లేదు. You have no love. I'm sorry to say. మీలో ప్రేమ లేదు, అది చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను. You have no love. మీలో ప్రేమ లేదు. You are going the way of Cain. మీరు కయ్యోను మార్గంలో వెళ్ళిపోతున్నారు. You are going the way of Balaam. మీరు బిలాము మార్గంలో వెళ్ళిపోతున్నారు. You have no love. మీలో ప్రేమ లేదు. You always criticize him. You always look at him with a judgment of critical attitude. మీరు ఎప్పుడు ఆయన విమర్శతోనూ విమర్శాత్మకమైన ఆ యొక్క వైఖరితోనే చూస్తూ ఉంటారు. You are not loyal to him. మీరు ఆయనకి నమ్మకంగా లేరు. You will always believe in him. You are not believing in him. ఎప్పుడు మీరు ఆయన నమ్మరు. How can you build the church? మీరు సంఘమును ఎలా కట్టగలరండి? With such wrong attitudes, how can you build the church? అటువంటి తప్పైన వైఖరితో లేకపోతే అటువంటి తప్పైన ఉద్దేశ్యములతో మీరు ఎలాగ సంఘమును కట్టగలరు? If you love another person, మీరు ఏ వ్యక్తినైనా ప్రేమించినప్పుడు you will always expect the best of him. ఆయనలోంచి మీరు శ్రేష్టమైనవి ఎదురు చూస్తూ ఉంటారు. And always stand your ground in defending him. ఎల్లప్పుడూ ఆయన్ను సమర్థిస్తూనే ఆయన పక్షముగా మీరు ఎప్పుడు నిలబడి ఉంటారు. You will always stand defending him. ఎప్పుడు మీరు ఆయన పక్షంగా నిలబడతారు. He will not try to criticize. మీరు వారిని విమర్శించడానికి ప్రయత్నించరు. Stand your ground in defending him. ఆయన్ని మీరు సమర్థించడానికి ఆయన పక్షాన్ని నిలబడి ఉంటారు. Now I want to read from the Amplified Bible. యాంప్లిఫైడ్ బైబిల్ అనే తర్జుమాలను చదువుతాను. I want to read verse 5. 5వ వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. Verse 5, I want to read from that. 5వ వచనం అక్కడి నుంచి చదవాలనుకుంటున్నాను. Only the last part I want to read. ఆఖరి భాగమే నేను చదువుతాను. It takes no account of the evil done to him. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. If
he has done some harm to me, జాను గనుక నాకు ఏదైనా ఒక కీడు చేస్తే, if John has done some harm to me, నాకు ఏదైనా కీడు చేస్తే, I will not keep an account of that. దాని విషయమే నేను ఒక లెక్క ఉంచుకోను. I will not keep an account of that. అది నా మనసులో ఒక లెక్క అలా ఉంచుకోను. నేను Myself, my will, my flesh will come. నా యొక్క స్వీయము, నా చిత్తము, నా యొక్క మాంసము అలా చేయమని అలా వస్తాయి బయటికి. But I'll crucify it. కానీ నేను దాన్ని సిలువ వేస్తాను. Then you will have love. అప్పుడు ప్రేమ ఉంటుంది నీకు. Then I will have love. అప్పుడు నాకు ప్రేమ ఉంటుంది. I will not keep on remembering the evil that the other person has done. That person has done it. This person has done it. ఆ వ్యక్తి నాకు ఇలా చేశాడు, ఈ వ్యక్తి ఇలా చేశాడని వాళ్ళు చేసిన చెడు విషయమై నేను ఎప్పుడు అలా జ్ఞాపకంలో ఉంచుకోను. You will not. May the Lord cleanse you and purify you. దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించును గాక, మిమ్మల్ని కడుగును గాక. I want to read verse 12. 12వ వచనం నేను చదువుతాను. Verse 12 is very important. 12వ వచనము చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. For now we are looking in a mirror that gives only a dim, blurred reflection of the reality. ఇప్పుడు అద్దంలో చూచినట్లుగా సూచనగా చూచుచున్నాము. You are when you look at something, మీరు దేన్నైనా చూచినప్పుడు you don't understand. మీకు అర్థం అవ్వదు. How many of us are humble enough to understand that? అది అర్థం చేసుకోవడానికి మనలో ఎంతమంది దీనులుగా ఉన్నామని చెప్పండి. Immediately we say, I know why he is taking that mobile. మనకు అర్థం కాదు. మనలో కొంతమంది వెంటనే ఒక నిర్ణయానికి వస్తారా, నాకు తెలుసండి ఆయన ఫోన్ ఎందుకు తీసుకున్నాడో నాకు తెలుసు. How many of us will be humble enough? మనలో ఎంతమంది మనం దీనులుగా ఉంటాం తగ్గించుకుని. I don't understand. నాకు అర్థం కావట్లేదు. I don't know why a person has done this, why that person has said this. ఎందుకు ఆ వ్యక్తి అలా చేశాడు, ఎందుకు ఆ వ్యక్తి అలా చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. I don't understand. నాకు అర్థం అవ్వట్లేదు. Let me just leave it. దాన్ని అలా వదిలిపెట్టండి. Yeah. The brothers, organizers, the elders have done everything right. సహోదరులు, నిర్వాహకులు అందరూ సవ్యంగానే చేశారు. If you have got a doubt, go to him and ask him, brother, can I clarify something? అదే మీకు ఏమైనా అనుమానం ఉంటే అప్పుడు మీరు ఆ వ్యక్తి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా మీతో ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చా? Brother, I think I'm wrong. నేను తప్పు చేశాను అనుకుంటా. I think I'm wrong. నేను తప్పు చేశాను నేను అనుకుంటున్నాను. Yeah, I may be wrong. నేను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. Correct? Okay. I may be wrong, brother. నేను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. But I want to clarify it. కానీ నేను మీతో దాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. Would you kindly tell me why you did like that? మీరు ఈ విధంగా ఎందుకు చేశారో దయచేసి చెప్పగలరా? In all humility. మీకున్న దీనత్వం అంతటితో, in all humility, దీనులుగా మారి తగ్గించుకుని quietly ask him. వెళ్ళి మృదువుగా అడగండి. Don't go and backbite. అంతేగాని దాని విషయమే వెనక్కి వెళ్ళి ఇంకొకరితో మాట్లాడడం, చెడుగా మాట్లాడడం చేయకండి. No, don't do that. అలా చేయకండి. If you love him, మీరు కనుక వారిని and you don't ప్రేమించినప్పుడు, understand a particular situation, మీరు ఒక పలానా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవచ్చు, quietly ask him. వెళ్ళి నెమ్మదిగా అడగండి. Brother, I may be wrong, but I want to clarify something. సహోదరుడా నేను తప్పై ఉండొచ్చు, తప్పుగా ఆలోచించి ఉండొచ్చు, దయచేసి దీన్ని There is చెప్పండి. nothing wrong in asking. అలా అడగడంలో తప్పులేదు. I remember once a brother asked me, ఒకసారి సహోదరుడు నన్ను అడిగారు, brother, may I speak to you for a minute? నేను ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చండి. And what is the first sentence he said? ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? Brother, can I clarify something? If it is okay, can you tell me the reason? నేను మీతో ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, మీకు ఓకే అయితే దాని కారణం ఏంటో నాకు I said, చెప్పగలరా? sure, you can ask me, brother, no problem. నన్ను అడగొచ్చు సహోదరుడు, అడగండి అన్నాను నేను. Then he asked me the situation. అప్పుడు ఆ పరిస్థితిని ఆయన నన్ను అడిగాడు. And I told him the reason. అప్పుడు నేను అది ఎందుకు అలా చేశానని కారణం I చెప్పాను. said, thank you very much, brother. అప్పుడు చాలా థ్యాంక్స్ బ్రదర్. That's all. Even now I have excellent fellowship with him. నాకు ఇప్పటికీ ఆయన అంటే చాలా మంచి సహవాసం ఉంది. Now he is leading a small church in that place. ఆయన ఆ స్థలంలో చిన్న సంఘమును కూడా నడిపిస్తున్నాడు. Yeah. People with good attitudes, God will give responsibility. మంచి వైఖరులతో ఉన్న వారికి దేవుడు బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అలా I don't know. నాకు తెలియదు. I don't know. నాకు తెలియదు. How many of you will be humble enough to say that I don't know?
నాకు తెలీదు ఆ విషయం అని చెప్పడానికి మీలో ఎంతమందికి ఆ తగ్గించుకునే స్వభావం ఉంది Or he says, you see something, immediately you come to a judgment. I know why it is done like that. చూసిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, ఒక తీర్పు తీర్చేస్తాం. ఆయన ఎందుకు ఇలా చేశాడో నాకు తెలుసు. Dear sister, dear brother, you don't know. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, నీకు తెలియదు. Don't think that you are God, you are not God. నువ్వు దేవుడు అనుకోవద్దు, నువ్వు దేవుడు కాదు. Quietly, humbly go and ask that particular brother. తగ్గించుకుని నిదానంగా వెళ్ళి ఆ సహోదరుని అడగండి. Because Bible says here, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ విధంగా. we all understand dimly. మనం ఇక్కడ సూచనగానే మనకు అర్థం అవుతుంది అని ఇక్కడ మనం We చదువుతాం. all understand dimly. ఏదో కొద్దిగా మనకి స్పష్టంగా అర్థం కాదు, కొద్దిగా సూచనగానే అర్థం అవుతుంది. And then it says here, తర్వాత ఉంది, when the perfection comes, we shall see in reality and face to face. అయితే ఇప్పుడు కొంత మట్టుగా ఎరుగున్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదము. ఎప్పుడైతే పరిపూర్ణత వచ్చినప్పుడు. Now I know imperfectly. ఇప్పుడు నాకు అపరిపూర్ణముగా కొంచెమే తెలుసు. Then I shall know and understand fully and clearly. తర్వాత నాకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. Then I shall know. అప్పుడు అర్థమవుతుంది నాకు. Even in the same manner as I have been fully and clearly known and understood by God. ఏ విధంగా దేవుని దగ్గర నుంచి నేను పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నానో, as God understands, దేవుడు ఏ విధంగా అర్థం చేసుకుంటారో, as God understands me, దేవుడు నన్ను ఏ విధంగా ఎరిగి ఉండి అర్థం చేసుకుంటారో, I will understand that particular situation on that day. ఆ దినమందు నేను కూడా దేవునిలాగే ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటాను. Don't judge one another. ఒకరినొకరు తీర్పు తీర్చుకోకండి. Don't judge one another. ఒకరినొకరు తీర్పు తీర్చుకోకండి. We are talking about godly love. మనము దైవికమైన ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. Don't judge one another. ఒకరినొకరు తీర్పు తీర్చుకోకండి. I just want to repeat what I said. మరలా నేను చెప్పాలనుకుంటున్నాను, నేను Dear చెప్పింది. sister, dear brother, you don't know. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీకు తెలీదు. Just wait. వేచి ఉండండి చాలు. A day will come. ఒక దినం వస్తుంది. As God understands you, you will also understand. దేవుడు నిన్ను ఎలాగ అర్థం చేసుకుంటున్నారో ఆ విధంగా నువ్వు కూడా అర్థం చేసుకునే దినం వస్తుంది. That is godly love. అది దైవికమైన ప్రేమ. You are not willing to judge and come to a conclusion. వెంటనే తీర్పు తీర్చి ఒక నిర్ణయానికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. What is your attitude when others ignore you? మనుష్యులు నిన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు నీ వైఖరి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. I was so blessed when I read John chapter 12. నేను యోహాను సువార్త 12వ అధ్యాయం చదివినప్పుడు ఎంతో దీవించబడ్డాను. I just want to show you a few things from the life of Jesus. యేసు ప్రభు జీవితం నుంచి కొన్ని సంగతులు మీకు చూపించాలనుకుంటున్నాను. Chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయము. John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయము Verse 9. 9వ వచనము. Yeah, can you read? కాబట్టి యూదుల్లో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతను Why did they come? ఎందుకు వచ్చారండి యూదులు అక్కడికి? Why did they come? యూదులు అక్కడ ఎందుకు వచ్చారు? Jesus is there. యేసు ప్రభు ఉన్నారు అక్కడ. Why did they come? వాళ్ళు ఎందుకు వచ్చారు? Huh? To see Lazarus. లాజర్ను కూడా చూడడానికి వచ్చారు. Who is this? Is he really alive? ఏం లాజర్ నిజంగానే బతికాడా? సజీవంగా ఉన్నాడా? Not only for Jesus. యేసు ప్రభు కొరకు మాత్రమే రాలేదు వాళ్ళు. Remember that Jesus was tempted as you are tempted. గుర్తుపెట్టుకోండి, మీరు శోధించబడినట్లుగానే యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. What was the temptation of Jesus? యేసు ప్రభు యొక్క శోధన ఏంటి అక్కడ? I am here. నేనున్నాను కదా ఇక్కడ. And they are all ignoring me. నన్ను వీళ్ళు ఎవరో పట్టించుకోకుండా I am just sitting here. I am just standing here. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచుని ఉంటే Everybody is going to Lazarus. Hey, how are you, Lazarus? అందరూ లాజర్ దగ్గరికి లాజర్ ఎలాగున్నావు అని You are అడుగుతున్నారు. all right. Shall I pinch you? నేను బాగానే ఉన్నావా, నేను గిల్లి చూడనా అని అడుగుతున్నారు. Do you get pain? నీకు నొప్పి వస్తుందా అని అడుగుతున్నారు. Jesus is standing there in the corner. యేసు ప్రభు ఏమో మూలన అలా నుంచుని ఉన్నారు. Jesus was completely ignored. యేసు ప్రభువును పూర్తిగా వాళ్ళు పట్టించుకోలేదు అసలు. Jesus had love. Jesus had love. యేసు ప్రభుకి ప్రేమ ఉంది.
He did not say anything. ఆయన ఏమి చెప్పలేదు. He did not say anything. Why you fellows are not saying hello to me? ఏంటి నన్ను పలకరించకుండా ఎందుకు వెళ్తున్నారు అని ఏం చెప్పలేదు యేసుప్రభు. Can't you see that I am standing here, Jesus who raised this fellow up? ఆయన్ని లేపిన యేసుప్రభునైనా నేను ఇక్కడ నిలబడి ఉన్నానని మీకు కనపట్లేదా? Did he rebuke them? ఆ విధంగా అన్నారా ఆయన? He just humbled himself. తను తగ్గించుకున్నారు అంతే. He loved the people. మనుషుల్ని ప్రేమించారు. He never said, ఆయన ఏం చెప్పలేదు అలాగా. you are ignoring me. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనే మాట్లాడలేదు. This is godly love. ఇది దేవుని ప్రేమ అంటే. Beloved brothers, beloved sisters, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, see the life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూడండి. See the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమను చూడండి. See the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమను చూడండి. I am standing here, you are not saying hello to me and you are saying hello to Lazarus. నేను ఇక్కడ నిలబడి ఉంటే మీరు నన్ను పలకరించకుండా లాజరు దగ్గరికి వెళ్ళి ఆయన పలకరిస్తున్నారు. I want to show something from chapter 11. 11వ అధ్యాయం నుంచి ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. Jesus is coming to Martha and Mary's house. ఇక్కడ మార్తా మరియాల గృహానికి వస్తున్నారు యేసు ప్రభు. Because Lazarus was dead. ఎందుకంటే అక్కడ లాజరు ఉన్నాడు కాబట్టి. Therefore లాజరు చనిపోయాడు. he is coming there. అందుకని యేసు ప్రభు వస్తున్నారు అక్కడికి. And then the sisters came to know that Jesus is coming. యేసు ప్రభు వస్తున్నారని అతని సహోదరులకి తెలిసింది. It says in verse 20. 20 వచనం 11:20. Martha therefore when she heard that Jesus was coming went to meet him, but Mary still sat at home. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. Martha went to see him. యేసు ప్రభుని చూడడానికి మార్తా వెళ్ళింది. Mary didn't go. మరియా వెళ్ళలేదు. Mary was so upset, so offended. ఎంతో కలత చెందింది, ఎంతో అభ్యంతర పడిపోయి ఇంట్లోనే ఉండిపోయింది. Then Jesus said, okay, Mary hasn't come, I'll walk further. అప్పుడు యేసుప్రభు అన్నారు, సరే మరియా రాకపోతే ఓకే, నేను నడుస్తాను, ఆవిడ కోసం నేను వెళతాను. Do you see the love of Jesus? యేసుప్రభు యొక్క ప్రేమను చూసారా మీరు? Do you see the love of Jesus? యేసుప్రభు ప్రేమను చూసారా మీరు? He walked again. మరలా యేసుప్రభు నడుచుకుంటూ Then వెళ్ళారు. it says, తర్వాత ఈ విధంగా ఉంది. then it says in verse 11:20. Verse 28. 28వ వచనం చూడండి తర్వాత. And she had said this, she went away and calling Mary her sister secretly, the teacher is here and is calling for you. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. So Martha again went to Mary, please come, master is waiting there, please come. అప్పుడు మార్తా మరలా మరియ దగ్గరికి వెళ్ళి దయచేసి రా, అక్కడ బోధకుడు ఉన్నాడు, అక్కడ నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. When Martha came and told Mary again, she got up immediately. రెండోసారి మార్తా వెళ్ళి మరియతో చెప్పినప్పుడు అప్పుడు లేచింది. And then verse 32. తర్వాత 32వ వచనం మనం చూస్తే, Therefore when Mary came where Jesus was, she saw him and fell at his feet. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, and all that. Then Mary came. తర్వాత మరియా వచ్చింది. But కానీ what was the reaction of Jesus? యేసు ప్రభు యొక్క స్పందన ఏ విధంగా ఉందో చూడండి అక్కడ. Mary, where did you bury him? Where did you lay him? మరియా, మీరు ఎక్కడ ఆయన సమాధి చేశారు, ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నారు. That's all. అంతే. He didn't say. ఆయన ఏం చెప్పలేదు. Jesus did not say. యేసు ప్రభు ఈ విధంగా చెప్పలేదు. Martha came, what was wrong with you? మార్తా వచ్చింది, నీకేమైంది? What is wrong with you? నీకేమైంది? Why couldn't you come? నువ్వెందుకు రాలేకపోయావు? You don't believe me? నువ్వు నన్ను నమ్మట్లేదా? That I can raise your brother? మీ సహోదరుని నేను లేపగలను, నువ్వు Why నమ్మట్లేదా? are you so offended? నువ్వెంతో అభ్యంతరపడ్డావు. Jesus loved Mary. యేసు ప్రభు మరియను ప్రేమించారు. Dear brothers and sisters, I hope your eyes are open. దయచేసి మీరు మీ కళ్ళు తెరవబడ్డాయని నేను అనుకుంటున్నాను. He said, Lord, where did you lay him? మరియా, ఆయన ఎక్కడ పాతి పెట్టారు? And Jesus raised Lazarus. అప్పుడు లాజర్ను అలా పైకి లేపారు. I hope you understand the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకున్నారని He did not give a lecture to Mary. మరియాకి ఆయన పెద్ద బోధ చేయలేదు అక్కడ. Martha had the sense to come and meet me and
As soon as I entered the village and you were just sitting at home, what is wrong with you, Mary? గ్రామంలో నేను ప్రవేశించగానే నన్ను వచ్చి కలుసుకోవాలని మార్తాకు జ్ఞానం ఉంది కానీ నీకేమైంది మరియా? You will not get Jesus to say that. ఆ విధంగా యేసు ప్రభు చెప్పరండి. I hope you are able to see the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు చూడగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. I want to show you something else. ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. This is another verse which challenged me and changed my life. నా జీవితంను మార్చిన, నన్ను సవాలు చేసిన ఇంకొక వాక్య భాగం ఇది. If anyone hears my sayings and does not keep them, I do not judge him. Verse 47. Oh, sorry. Chapter 12. 12వ అధ్యాయము 47. 47వ వచనం. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. You ask somebody, మీరు వెళ్ళి ఎవరినైనా అడగండి. you ask something, మీరు ఏదోనా అడుగుతారు ఎవరినన్నా, and that person has not done it. ఆయన మీకు అది చేయలేదు, And that person refuses to do it. అలా మీరు అడిగింది చేయడానికి అవతల వ్యక్తి తిరస్కరించాడు. Mothers, listen to me. తల్లులు దయచేసి నా మాట వినండి. You ask your daughter, your son to do something. మీ కుమార్తెని మీ కుమారుడు మీరు ఏదో చేయమని అడిగారు. All fathers, I want to say, తండ్రులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. you say something to your daughter, your son. మీ కుమార్తెకో మీ కుమారుడికో మీరు ఏదో చెప్తారు. She doesn't obey you immediately. వెంటనే ఆవిడ నీకు లోబడదు. He doesn't obey you immediately. ఆ అబ్బాయి మీకు లోబడ్డ వెంటనే Don't judge her. వెంటనే తీర్పు తీర్చకండి. Don't వాళ్ళకి. judge her. Don't judge him. వెంటనే వాళ్ళకి తీర్పు తీర్చకండి. You are always like that. నువ్వు ఎప్పుడు ఇంతే, You don't obey me. నువ్వు నాకు లోబడవు, You are like that. నువ్వు అలాగే ఉంటావు. Don't judge him. తీర్పు తీర్చకండి. Don't judge him. తీర్పు తీర్చకండి. Don't judge her. ఆమెను తీర్పు తీర్చకండి. What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? If someone listens to me, ఎవరైనా నా మాట గైకుంటే, does not obey, నా మాట వినకపోతే, I do not judge her or him. నాకు లోబడుకున్నప్పుడు నేను అతనికి తీర్పు తీర్చను. You ask somebody, a brother in the church or a sister in the church, సంఘములో సహోదరునో సహోదరినో ఏదన్నా మీరు అడిగినప్పుడు they don't do that అది వారు చేయనప్పుడు for good reasons. మంచి కారణం చేత వాళ్ళు Good చేయలేదు. reason. We don't know the reason. మన కారణం తెలియకపోవచ్చు కానీ వాళ్ళు మంచి కారణం చేత వాళ్ళు చేయలేదు When అనుకుందాం. a sister or a brother doesn't do that, ఓ సహోదరి కానీ ఓ సహోదరుడు కానీ చేయలేదు. don't judge. తీర్పు తీర్చకండి. Don't judge. I told you. నేను మీకు చెప్తున్నాను దయచేసి తీర్పు తీర్చకండి. We do not know. మనకి ఆ విషయము తెలియదు. We do not know. మనకి ఆ విషయము తెలియదు. Don't judge. దయచేసి తీర్పు Leave తీర్చకండి. it to him. వారిని అలా విడిచిపెట్టండి. Leave it to the brothers. ఆ సహోదరులకి అలా విడిచిపెట్టండి. Leave it to God. దేవునికి విడిచిపెట్టండి. It's not your business. It is not your problem. తీర్పు తీర్చడం నీ యొక్క విషయము కాదు, అది నీ సమస్య కాదు.